నన్ను బదిలీ చేసేయండి అని చెప్పి కాగితం రాసి ముఖ్యమంత్రులకు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, ఆయన సమర్థతని చూసి మళ్ళీ చిరునవ్వు నవ్వి మంత్రులే తెచ్చి ఆయన్ని దగ్గర కూర్చోపెట్టుకున్న సందర్భాలు నేను ఎన్నని చెప్పను. నిజంగా ఉద్యోగస్తుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, ఐఏఎస్ ప్రొబేషనర్ల వరకు, పెద్ద పెద్ద అధికార పదవులలో ఉన్న వాళ్ళ వరకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పివిఆర్కే ప్రసాద్ గారి అప్పుడేమైందంటే అన్న పుస్తకం చదవాలి. ఒక మనిషి అంత స్థాయికి ఎదగాలి అంటే ఆయన ఎంత చెక్కబడ్డారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాదారుగా ఉన్నారంటే, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అసోసియేషన్కి చైర్మన్గా కొంతకాలం ఉండగలిగారంటే, ఇప్పటికీ అంత గౌరవాన్ని పొందగలుగుతున్నారంటే ఎంత అనుష్ఠాన తత్పరుడు, ఎంత సైద్ధాంతికమైనటువంటి ప్రవర్తనో. ఆయన అలంకరించినటువంటి గొప్ప పదవి లేదు. అంతటి వినయశీలి. వినయం అంటే ఏమిటో, చదువుకున్నటువంటి చదువు తెలియనటువంటి వాళ్ళ అమాయకత్వం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎలా పలికి రావాలో, 4 విషయాలు తెలుసున్న వాళ్ళ దగ్గర ఎంత వినయంగా ప్రవర్తించవలసి ఉంటుందో, అన్ని తెలిసుండి కూడా తనకేమీ తెలియనటువంటి వాళ్ళ అంత వినయంతో తాను ముందు నమస్కారం చేసి మాట్లాడడం అనేటటువంటి ఆ గుణం, ఆ ఔదార్యం, ఆ మంచితనం, తప్పు చేసిన వాణ్ణి కూడా మరిచిపోయి మన్నించగలిగినటువంటి డాక్టర్ నెల్సన్ మండేలా యొక్క ఉదార బుద్ధి, ఇవన్నీ పివిఆర్కే ప్రసాద్ గారిలో కనపడతాయి. నేను ఎందుకు ఈ విషయాలు మీతో మనవి చేయవలసి వచ్చింది అంటే, రామచంద్ర ప్రభువు ఎంత కష్టపడ్డాడో, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడో, ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు ఎంత కష్టపడ్డారో, ద్రౌపదీదేవి ఎంత కష్టపడిందో, పౌరాణికమైనటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చే శాశ్వతమైన కీర్తి సంపాదించుకున్నారో, సమకాలీన సమాజంలో ఇప్పటికీ అన్ని కష్టాలకి గురై అప్పుడప్పుడు విశేషమైనటువంటి నైరాస్యాన్ని పొంది కూడా, ఈ నైరాస్యాన్ని ఇలాగే నిలబెట్టుకుంటే ఎందుకు పనికిరాం, 10 మందికి పనికొచ్చేటట్టుగా తయారు కావాలి అంటే నేను వృద్ధిలోకి రావాలని ఆ నైరాస్యాన్ని విడిచిపెట్టి సమస్యల్ని ఢీకొట్టిన వాళ్ళు ఎంత గొప్ప స్థానాలకు ఎదిగారో పివిఆర్కే ప్రసాద్ గారు, అబ్దుల్ కలాం గారు, శాంతాబైటెక్ వరప్రసాద రెడ్డి గారు, అలాగే నెల్సన్ మండేలా, ఇటువంటి వాళ్ళ జీవితాలన్నింటినీ ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తే, వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మనం జీవితంలో ఎలా ఊంచుకోవాలో తెలుస్తుంది. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదివితే అసలు నిజంగా జీవితంలో నైరాస్యాన్ని విడిచిపెట్టి నిలబడడంలో ఎటువంటి ఉత్సాహాన్ని పొందాలో మనకు అర్థమవుతుంది. సర్దార్ పటేల్ గారి జీవితం చదువుతుంటే అబ్బా, ఇలాగా మనిషి బ్రతకవలసినది అని అర్థమవుతుంది.